హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈ వీడియోలో అయితే నిన్న మీకు చెప్పాను కదా క్లౌడ్ కిచెన్ గురించి చెప్తానని చెప్పేసి. ఈ వీడియోలో క్లౌడ్ కిచెన్ గురించి కొన్ని విషయాలైతే షేర్ చేస్తానంటే ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా నెలకి 20,000 రూపాయల నుంచి ఒక 50,000 రూపాయల దాకా అయితే డబ్బులు అనేటివి సంపాదించవచ్చండి. క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి, అసలు ఈ క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి అనేసి తెలియని వాళ్ళు ఉంటారు కదండి. అసలు క్లౌడ్ కిచెన్ అంటే ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇంట్లో ఉండి ఆడవాళ్ళము చక్కగా డబ్బులు అనేటివి ఎర్న్ చేయొచ్చండి క్లౌడ్ కిచెన్ ద్వారా. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్లౌడ్ కిచెన్ అంటే మనము ఇంట్లో వంటగదిలో ఉంటూనే మనకి వచ్చిన మంచి మంచి రెసిపీస్ అనేటివి వండి వాటిని స్విగ్గీ ఆర్ జొమాటోలో లేదనుకుంటే ఓన్గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ వెబ్సైట్లో అయితే అమ్ముకోవచ్చండి ఫుడ్ ఐటమ్స్ అనేటివి. అంటే ఓన్లీ కర్రీసే కాదు, దోశ బ్యాటర్స్ కానీ ఇలా ఫుడ్ ఐటమ్స్ అంటే స్నాక్స్ కానీ ఏదైనా కానీ ఈ వీటిల్లో క్లౌడ్ కిచెన్లో మనము సేల్ చేసుకోవచ్చు. ఇట్లా వెబ్సైట్ కానీ ఇంకా జొమాటోస్కు స్విగ్గీలో వాటిలో ఆర్డర్స్ అనేటివి తీసుకోవాలంటే కొంచెం అమౌంట్ అనేది మనం ఖర్చు చేయాలండి. అంటే ఇప్పుడు ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. జొమాటోలో కానీ వెబ్సైట్లో కానీ వాటిల్లో మనము ఆర్డర్స్ రావాలి అంటే ముందు ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. దానికి కొంచెం ఖర్చు అనేది అవుతుంది. అంటే స్టార్టింగ్లో అయితే నా ఒపీనియన్ ఏంటంటే వెబ్సైట్స్ కానీ జొమాటోస్ కానీ ఇంకా ఈ వీటికి స్విగ్గీకి వీటికి ఇచ్చే కన్నా ఓన్గా ఇన్స్టాలో కానీ అలా యూట్యూబ్లో కానీ అట్లా వీడియోస్ అనేటివి మనం కుకింగ్ చేస్తూ ఉంటాం కదా, అట్లా కుక్ చేసేవి వీడియోస్ షేర్ చేస్తూ ఉంటే ఆర్డర్స్ అనేటివి అలా కూడా వస్తాయి. అంటే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అట్లా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ అనేటివి మనము తీసుకుంటూ ఉండొచ్చు. అదైతే అసలు పెట్టుబడి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా కదంటే ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు హాస్టల్స్లో చదివే పిల్లలు అట్లా ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చక్కగా ఇట్లా మనం సేల్ చేసుకోవచ్చు ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి. ఇన్స్టాలో కూడా మనం ఆర్డర్స్ అనేటివి తీసుకోవచ్చండి. ఇన్స్టాలో కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మనం వంటల వీడియోస్ పెట్టి క్లౌడ్ కిచెన్ నేమ్ పెట్టేసేసి ఆర్డర్స్ అనేటివి యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి మన లొకేషను అండ్ మన ఫోన్ నెంబరు ఇస్తే చక్కగా అట్లా కూడా మనం ఆర్డర్స్ అనేటివి తీసుకోవచ్చు. అంటే పెట్టుబడి పెట్టలేము అనుకుంటున్న వాళ్ళు ఇట్లా ఇన్స్టాలో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ అలా తీసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి. అంటే మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే డబ్బుల్ని వేటిలో ఖర్చులు తగ్గించి డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ అలా సేవ్ చేసుకున్న డబ్బుల్ని వేటిల్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయి అనే వీడియోస్ అయితే ఉన్నాయండి. ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఉంటూనే ఇట్లాంటి ఐడియాస్ అంటే ఇంట్లో ఉంటూనే ఆడవాళ్ళము డబ్బులు ఎలా ఎర్న్ చేయొచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో. ఇక్కడ మా పిల్లలైతే నేను ఇట్లా వంట చేసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాను. మధ్య మధ్యలో వచ్చి మాటలు చెప్తుంది మా అమ్మాయి. ఇట్లా నేను ఒక 1.5 ఇయర్ నుంచి ఇలా యూట్యూబ్ చేస్తున్నాను కదా వీడియోస్ అయితే, నన్ను చూసి తను కూడా ఇంట్లో ఉండి చేస్తూ ఉంటుందండి. ఫోన్ తీసుకొని కెమెరా ఆన్ చేసుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. మా అబ్బాయి కొంచెం షైగా ఫీల్ అవుతాడు, కానీ మా అమ్మాయి అయితే కెమెరా ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తనే ఆన్ చేసుకొని మాట్లాడేసి ఈ వీడియో అప్లోడ్ చేయ మమ్మీ, అది అప్లోడ్ చేసుకో మమ్మీ అని చెప్తూ ఉంటుంది. అబ్బాయి కూడాను అప్పుడప్పుడు అలా ఫేస్ చూపిస్తూ మాట్లాడుతూ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాడు. కానీ తక్కువ, అమ్మాయి అయితే బాగా వీడియోస్ చేస్తూ ఉంటుంది. తనకు తనే కెమెరా ఆన్ చేసుకొని వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది. అంటే నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తాము, వీడియోస్ తీయటం అన్నీ చూస్తూ ఉంటారు కదా, అవి వాళ్ళు కూడాను చేస్తున్నారు ఈ మధ్య. చిన్న క్లిప్ అయితే నేను ఉంచాను వాళ్ళది, పిల్లలది కూడాను దీంట్లో. మా అబ్బాయి కూడా నేను ఎట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే రాసి చూపించేదాన్ని అంతకుముందు. అవి కూడా వాడు పక్కన, నేను రాసిందే పక్కన వాడు కూడా రాస్తూ ఉండేవాడు మా అబ్బాయి. అమ్మాయి ఏమో ఇట్లా ఈ వీడియోస్, అబ్బాయికి ఎక్కువ డ్రాయింగ్ రాయటం అంటే అలాంటివి ఇష్టము, మా అమ్మాయికేమో ఇట్లా వీడియోస్ తీసుకోవటము డ్యాన్సెస్ వేయటం అవంటే ఇష్టము. ఇంకా అట్లా వాళ్ళ వీడియోస్ కూడాను క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇప్పుడు క్లౌడ్ కిచెన్ గురించి అయితే చెప్తాను. ఇందాక చెప్పాను కదా, వెబ్సైట్కి ఇవ్వాలంటే కొంచెం మనీ అనేది మనం ఇన్వెస్ట్ చేయాలి ఈ క్లౌడ్ కిచెన్లో. ఇంకా జొమాటోస్కి వాటికి అయితే ఎక్కువ ఆర్డర్స్ వస్తే మట్టుకి జొమాటోస్కి స్విగ్గీకి వాటికి డబ్బులు కట్టి మనము వాటిలో అయితే మెంబర్షిప్ అట్లా తీసుకోవటం బెస్ట్. తక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు వాటికి వేస్ట్, వాటికి మంత్లీ ఇంత అమౌంట్ అని చెప్పేసి కట్టాలి. అట్లా కాకుండా చక్కగా ఏదైనా వెబ్సైట్లో మీరు ఆన్ చేసుకోండి. వెబ్సైట్లో అయినా కానీ మనీ పే చేయాలి, కానీ తక్కువ మనీ పే చేసుకోవాలి.
మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసినా కానీ మనకి రిటర్న్ అనేది వస్తూ ఉంటుందండి. అది కూడాను మన చేతి వంట బాగుండాలి అండ్ వాళ్ళ క్వాలిటీ ఫుడ్ అయితే ఇవ్వాలి అండ్ హెల్దీ ఫుడ్ అయితే ఇస్తే మటుకి ఎక్కువ ఆర్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంటే మేము పెట్టుబడి ఏం పెట్టలేము అనుకుంటున్న వాళ్ళైతే ముందుగా మీ సర్కిల్లో అంటే మీకు దగ్గర ఏరియాస్లో హాస్టల్స్లో అలా ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర ముందు ఆర్డర్స్ అయితే తీసుకోండి. అంటే చిన్న చిన్న వెబ్సైట్స్ ఉంటాయండి, ఆ వెబ్సైట్స్లో మీరు ఒక 4-5 ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ రెగ్యులర్గా యూజ్ చేసే అంటే ఇప్పుడు కర్రీస్ ఒక 4-5 కర్రీస్ అనేటివి ఇంట్లో చేసినవి ఫొటోస్ అయితే ఆ వెబ్సైట్లో యాడ్ చేయండి. మంచి మంచి రెసిపీస్ మీకు బాగా వచ్చిన రెసిపీస్ ఒక 5-6 అట్లా దాంట్లో యాడ్ చేయండి, మీ దగ్గర ఇవి ఉంటాయి అవైలబుల్లో అని. ఇంకా మీ దగ్గరలో ఉన్న ఏరియాలో హాస్టల్స్లో అలా ఉంటూ ఉంటారు కదా పిల్లలు, ఇంటి ఫుడ్ మిస్ అయ్యే పిల్లలు అలా ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే చక్కగా దీంట్లో అయితే ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకుంటారు. కానీ తక్కువ ఆర్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయండి చిన్న చిన్న వెబ్సైట్స్లో కనుక మనము ఫుడ్ అనేది ఆర్డరు తీసుకుంటే. అట్లా కాకుండా కంపల్సరీగా జొమాటోలో వీటిల్లో కనుక ఆర్డర్స్ ఇచ్చారనుకోండి ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అండ్ మంచిగా కూడా ఉంటుంది. జొమాటోలో వాటిల్లో అయితే పెట్టుబడి పెట్టగలము అనుకుంటే మటుకి చక్కగా ఇట్లా వెబ్సైటు అండ్ జొమాటో అండ్ స్విగ్గీ ఇవి మూడిట్లో మీరు ముందు ఆర్డర్స్ అనేటివి తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఒక 1 మంత్ సరిగ్గా రాకపోయినా కానీ ఆర్డర్స్ నెక్స్ట్ మంత్ అట్లా వస్తూ ఉంటాయి. కొంచెం మనం పెట్టుబడి ఒక 10,000 పెట్టుబడి పెట్టామనుకోండి మనకు ఒక 20,000 అట్లా వస్తూ ఉంటాయి. మరి 10,000 ఏమి అవ్వలేండి. మొత్తం మీద ఫస్ట్ స్టార్టింగ్లో మట్టికి మొత్తం మీద ఒక 5,000 అనేటివి మనం పెట్టుబడి పెట్టాలి. అంటే ఫుడ్ లైసెన్స్కి ఒక 2,000 3,000 అట్లా అయితే ఉంటుంది. ఇంక ఈ స్విగ్గీ వీటిల్లో వెబ్సైట్స్లో వాటిల్లో పెట్టుకోవడానికి ఒక 2,000 మొత్తం ఒక 5,000 అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 5,000 అయితే అవుతాయి. తర్వాత ఫుడ్ లైసెన్స్ ఏం తీసుకునేది ఉండదు కదా, ఒకసారి తీసుకుంటే ఫుడ్ లైసెన్స్ అనేటివి కొన్ని ఇయర్స్ బట్టుకు యూస్ అవుతుంది. తర్వాత మామూలుగా ఇట్లా జొమాటోలో వాటిల్లో అయితే మనం డబ్బులు అనేటివి పే చేయాలి. ఇంకా పర్సంటేజెస్ కూడా ఉంటాయండి, అంటే డెలివరీ బాయ్స్కి పర్సంటేజ్ అనేది ఉంటుంది. అండ్ ఈ జొమాటోలో స్విగ్గీలో వీటిల్లో అయితే మటుకి టైం లిమిట్ కూడా ఇస్తారండి. అంటే 30 మినిట్స్లో ఈ 2 ఫుడ్ ఐటమ్స్ అనేటివి చేసి ఇవ్వాలి, అట్లా టైం లిమిట్ కూడా ఇస్తారు. మనం ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలంటే ఈ క్లౌడ్ కిచెన్లో మంచిగా వంటలు అనేటివి చేసిన వాటిని ఫొటోస్ మంచిగా తీయాలండి. మంచి మంచి ఫొటోస్ అనేటివి అప్లోడ్ చేయాలి. మీరు ఓన్గా తీసిన ఫొటోస్ని కొంచెం ఎడిటింగ్ అలా చేసి చక్కగా మంచిగా ఫొటోస్ అనేటివి కొంచెం చూసేదానికి మంచిగా ఉండేలాగా ఉండే ఫొటోస్ అనేటివి యాడ్ చేయాలి. కర్రీస్ ఫొటోస్ అనేటివి వెబ్సైట్స్లో కానీ జొమాటోస్లో కానీ వాటిల్లో క్లౌడ్ కిచెన్ నేమ్ అయితే ఇచ్చేసి ఆ నేమ్ కింద ఇట్లా కర్రీస్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా. ప్రైజెస్ కూడాను కొంచెం తక్కువ ప్రైజెసే పెట్టుకున్నారనుకోండి స్టార్టింగ్లో కొంచెం సక్సెస్ అనేది త్వరగా వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ లాభం చూసుకోకుండా తక్కువ లాభంకే అమ్ముకున్నాం అనుకోండి స్టార్టింగ్లో కొంచెం మీ చేతి వంట బాగుంటే ఆర్డర్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయండి. అట్లా తర్వాత ఆర్డర్స్ పెరిగిన తర్వాత కొంచెం రేట్ కూడాను పెంచుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే తక్కువ కాస్టే పెట్టండి, తక్కువ కాస్ట్ పెడితే ఎక్కువ ఆర్డర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అట్లానే ఈ క్లౌడ్ కిచెన్ అనేటిది చాలామందికి తెలియదు కదా, ఎట్లా స్టార్ట్ చేయాలనేది. ఏం లేదు, చదువు కూడా ఏం అవసరం లేదండి, చదువు ఏమి ఉండవలసిన అవసరం లేదు, క్వాలిఫికేషన్స్ కూడా ఏమి ఉండవసరం లేదు. మీకు వంట వస్తే సరిపోతుంది అండ్ ఫుడ్ లైసెన్స్ మట్టుకు కంపల్సరీగా ఉండాలండి. అంటే ఇట్లా వెబ్సైట్స్కి ఇచ్చే పని అయితే కంపల్సరీగా ఫుడ్ లైసెన్స్ అనేటిది ఉండాలి. వెబ్సైట్స్కి ఇవ్వకుండా మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడాను ఈ క్లౌడ్ కిచెన్ అనేది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా హాస్టల్ పిల్లలకి అట్లా ఫుడ్ అనేది సర్వ్ చేసుకోవచ్చు మనము ఇంట్లో ఉంటూ. వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని అట్లా హాస్టల్స్ పిల్లలకైనా ఇచ్చుకోవచ్చు. ఈ క్లౌడ్ కిచెన్లో ఎక్కువ ఇట్లా హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఇంకా జాబ్ చేసేవాళ్ళు అంటే ఇంటి ఫుడ్ మిస్ అవుతున్న వాళ్ళే ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటారండి. మెయిన్గా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా కొంచెం ఉండాలండి. అంటే ఇంట్లో మన హస్బెండ్ సపోర్ట్ కానీ అట్లా కొంచెం సపోర్ట్ ఉంటే త్వరగా చేయొచ్చు మనము. అంటే డెలివరీస్ అనేటివి ఈజీగా ఇచ్చేసేయచ్చు. అంటే డెలివరీ బాయ్ అయితే మన ఏరియా లొకేషన్ అవన్నీ పెట్టాలండి. మనము జొమాటోలో వీటిల్లో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆ ఏరియా దగ్గరకు వచ్చి వాళ్ళు పిక్ చేసుకుంటారు ఆర్డర్స్ అనేటివి. అట్లా నేను నెక్స్ట్ వీడియోలో ఎట్లా మనం ఆర్డర్స్
తీసుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి క్లియర్గా. ఇంకా ఫుడ్ లైసెన్స్కి ఎట్లా అప్లై చేయాలని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా. కామెంట్ చేయండి ఎవరికన్నా కావాలి అనుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.